సార్ మాది ఈస్ట్ కూడా ఉంది, రావులపల్లి నుంచి. నా పేరు రాజబాబు అండి. సార్ ఇది బ్రీడింగ్ కోసం పుంజుని పెట్టిన పందెం కోళ్ళని ఒక చోట పెట్టాం. ఇంకా పెక్కింగ్ చేసుకుని ఎంటుకలు పీకేసుకుంటున్నాయి. ఏం చేయాలో తెలియక మిమ్మల్ని సలహా అడగాలని మేము వీడియో చేస్తున్నామండి. ఇది ఇక బాడీ మీద ఎంటుకలు ఏమి ఉండడం లేదు. ఫీడింగ్ అన్నీ మామూలుగానే పెడుతున్నాం. ఇది బాడీ మీద ఎంటుకలన్నీ పీకేసుకుంటున్నాం. రాజాబాబు గారు, మీ వీడియో చూశానండి. కోళ్ళు ఈ విధంగా ఈకలు పొడుచుకోవడం అనేది మనం ఒక దగ్గర వాటికి ఫ్రీ రేంజ్ కాకుండా వాటిని మనం ఒక దగ్గర బంధించినట్టుగా ఒక బోన్లో కావచ్చు, లేకపోతే ఒక గదిలో కావచ్చు. ఇప్పుడు మీరు పెట్టింది గదిలో ఉన్నట్టున్నాయి కోళ్ళు. అట్లా కొంతమంది బ్రీడింగ్ కోసం ఏం చేస్తున్నారంటే గదిల్లో కొంతమంది పెడుతున్నారు, బోన్లలో కొంతమంది పెడుతున్నారు. అది ఏమవుతుందంటే ఈ ఫెదర్ పెక్కింగ్ అనేది ఈకలు వాటికి ఇంకా వేరే అంటే కోడి జనరల్గా బాగా ముక్కుకి ఎక్కువ పని చెప్తుందండి. బయట ఓపెన్ ప్లేస్లో తిరిగినప్పుడు దానికి ఆ ముక్కుకి ఉండే ఆ సెన్సేషన్, ఆ ఫీల్ ఏది జిల్లగా ఉండడం, అట్లాంటి ఫీలింగ్ అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ ఈకలు కొత్తగా మొలుస్తున్న ఈకలు ఏమవుతాయంటే కొద్దిగా అందులో కాస్త బ్లడ్ ఉంటుందండి. ఆ మొలకలు ఈకలు మొలుస్తూ ఉంటాయి. ఆ మొలిసే ఈకల్లో కాస్త బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్ ఒక్కసారి కనుక ఏది పెట్టకు కావచ్చు, పుంజు కావచ్చు, ఏదైనా పక్క కోడి ఈకను పొడిచినప్పుడు ఆ ఈకలో ఉన్న బ్లడ్ కనుక ఒక్కసారి కనుక ఆ టేస్ట్కి అలవాటు పడితే ఇంకా మీరు ఏం చేసినా ఆ బ్లడ్ని ఆ ఈకలను పొడవడం అనేది ఆపలేరండి. అది మీరే కాదు, ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే మీరు సాధ్యమైనంత వరకు కోడికి మీరు బ్రీడింగ్కే యూజ్ చేస్తున్నారు కాబట్టి బ్రీడింగ్కి యూజ్ చేసేటప్పుడు ప్రతి క్షణము పుంజుతో పాటు ఉండాల్సిన అవసరం లేదండి. మామూలుగా జనరల్గా కోడి లక్షణం ఏంటంటే బ్రీడింగ్ లక్షణం ఒక్కసారి ఒక పుంజు కనుక పెట్టను క్రాస్ చేస్తే 5 రోజుల వరకు ఆ సెమన్ లైవ్లో ఉంటుందండి. ఇంటర్నల్గా ఆ గుడ్ల సేరులో కావచ్చు, అది దానికి ఉన్న ఇంటర్నల్ సిస్టంలో ఈ పుంజు యొక్క సెమను 5 రోజులు లైవ్లో ఉంటుందండి. అందుకనే మనం మ్యాక్సిమం మనం 2 రోజులకు ఒక్కసారి, 3 రోజులకు ఒక్కసారి 1 గంట ఉంచితే చాలండి పెట్టని పుంజు దగ్గర. అది మనం అదే పనిగా 24 గంటలు పుంజు పక్కన ఉండాల్సిన అవసరం లేదు. 2 రోజులకు ఒక్కసారైనా 1 గంట ఉంటే చాలు. ఒక్కసారి తొక్కితే చాలు. 2 రోజులకు ఒక్కసారి తొక్కితే చాలు. ఫెర్టిలిటీ ఎగ్ ఫెర్టిలిటీ కరెక్ట్గా ఉంటుందండి, ప్రాబ్లం రాదు. అది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే పుంజుని పెట్టని 24 గంటలు కలిపి పెట్టేసి దాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఈకలు చూడండి, పుంజులు కూడా పొడవడం అలవాటు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలో పుంజులు కూడా పెట్టలకున్న ఈకలను పొడుస్తున్నాయి, పెట్టలు పుంజులకున్న ఈకలను పొడుస్తున్నాయి. కొంతకాలానికి ఏమవుతుందంటే మీరు ఏదైతే పుంజుని పెట్టని క్రాస్ చేయడానికి కోసంగా మీరు ఏ పర్పస్ కోసం అయితే మీరు అక్కడ ఆ రూమ్లో పెట్టారో వాటిని, ఆ పర్పస్ సర్వైవ్ కాదండి. ఎందుకంటే ఆ ఊడిపోయిన ఈకలు ఊడిపోయిన ప్లేస్లో ఈ కోళ్ళు ఒకదాన్నొకటి ఈకలు పొడుచుకుంటూ ఉండడం మూలాన కరెక్ట్గా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తోక ముడి ప్రాంతంలో ఆ మట్ట అంటారు కదా, తోక మట్ట ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా పొడుచుకుంటాయండి. వీపు మీద తోక మట్ట దగ్గర ఎక్కువగా ఈకలను పొడుచుకుంటాయి. ఆ ఈకలను పొడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పుంజు పోయి పెట్టను క్రాస్ చేయాలంటే వీపు మీద ఈకలు లేకపోయేటప్పటికి ఈ పుంజు గోర్లు ఎక్కువగా దిగబడతాయండి. పుంజు గోర్లు ఎక్కువగా దాన్ని గుచ్చుకున్నట్టు అయ్యి ఆ పెయిన్కి పెట్ట సహకరించదు, పుంజు తొక్కడానికి పెట్ట సహకరించదు. ఒకవేళ పుంజు ఏదో రకంగా తొక్కాలి అని చెప్పనేసి ప్రయత్నం చేసినప్పటికి కూడా పుంజు వీపు మీద ఈకలు లేకుండా పోయేటప్పటికి పుంజు తోక మట్ట దగ్గర ఈకలు పొడిచినప్పుడు ఆ పుంజుని పెట్టను క్రాస్ చేసేటప్పుడు ఈ తోక మట్టకున్న ఈకలు చురుకు తగులుతుందండి. పుంజుకి మధ్యలో దిగేస్తుంది, క్రాస్ కాకుండా దిగేస్తుంది పెట్ట మీద నుంచి. అందువల్ల ఇన్ఫెర్టిలిటీ ఎగ్స్ వస్తాయి. మీకు దానివల్ల పిల్లలు రావు, ప్లస్ కోళ్ళు దెబ్బతినిపోతాయి. మీరు ఏం చేస్తారంటే బోన్లో కావచ్చు, రూమ్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టండి.
మీరు పెట్టల్ని ఫ్రీగా వదలండి. మీరు ఏదో ఒక టైంలో మీరు 2 రోజులకు ఒకసారి, మీరు 2 రోజులకు ఒకసారి కూడా కాదు, మామూలుగా సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది ఈ హ్యాచరీ సిస్టమ్స్ ప్రకారం చెప్పాలంటే 5 డేస్కి ఒకసారి క్రాస్ చేయించవచ్చండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ సెమన్ చేసేవాళ్ళు కూడా, అంటే మామూలుగా మన ఈ బ్రాయిలర్ హ్యాచరీస్లో వాటిల్లో కూడా సెమన్ చేసేవాళ్ళు సెమన్ చేస్తారు, ఆర్టిఫిషియల్గా సెమన్ చేస్తారు వాటికి. ఆ సెమన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీకు 5 డేస్కి ఒకసారి సెమను ఇంజెక్ట్ చేస్తారండి పెట్టకి. అది ఆ సిస్టమ్. అందువల్ల ఏంటంటే వాళ్ళు 5 రోజులకు చేస్తున్నారు, సరే మనం ఎందుకైనా మంచిది అనుకున్నప్పుడు మీరు 2 రోజులకు ఒకసారి 1 గంట సేపు ఉంచండి పుంజు దగ్గర పెట్టని, తర్వాత తీసేయండి. అట్లా తీస్తే మీకు ఫెర్టిలిటీ కరెక్ట్గా ఉంటుంది. పుంజు స్ట్రెస్ కాదు, పెట్ట కూడా స్ట్రెస్ కాదు, ఈ దేనికి ఈకలు ఊడే ప్రమాదం ఉండదు. అది ఆ జాగ్రత్త తీసుకోండి, మీకు మంచి ఫెర్టిలిటీ ఎగ్స్ వస్తాయి. లేకపోతే మీరు పుంజు తొక్కినా కూడా ఫెర్టైల్ కాదు, ఎందుకంటే మధ్యలోనే దిగిపోద్ది కాబట్టి పుంజు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఓకే. ఈ చిన్నపిల్లల్లో ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుందండి. ఎందుకు పోట్లాడుకుంటాయి అంటే ఈ పూర్తి నాటుకోడి పిల్లల్లో వాటి సహజమైన జాతి లక్షణం పోట్లాడుకోవడం. అది చిన్నపిల్లల్లో కొంత వయసు వచ్చేంత వరకు, అంటే ఒక 2 నెలలు దాటేంత వరకు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది ఆ లక్షణం. పొడుచుకునే లక్షణం, పోట్లాడుకునే లక్షణం. పొడుచుకునే లక్షణం కాదు, పోట్లాడుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇవి పోట్లాడుకోవడం మొదలు పెడితే అసలు తల పుర్రెలోంచి మెదడు బయటకు వచ్చేంత వరకు పోట్లాడుకుంటూ ఉంటాయి. అయినా కూడా అవి మనం వాటిని దూరం చేస్తే తప్ప అవి వదులుకోవు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ నాటుకోళ్ళ పెంపకంలో. ఎస్పెషలీ జాతి కోళ్ళ పెంపకంలో పోట్లాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ పోట్లాడుకునే పిల్లల్ని ఒకవేళ, అంటే అన్నీ ఒకేసారి పోట్లాడుకోవు కాబట్టి కొన్ని పిల్లలు మాత్రం, కొన్ని పిల్లలు ఒక 100 పిల్లలు ఉన్నాయనుకోండి, 100లో ఒక 4-5 ఉంటాయండి. మిగిలిన వాటి అన్నిటిని టెంప్ట్ చేసి అన్నిటితో పోట్లాడుతూ ఉంటాయి. అవి పొడుచుకోవడం మొదలుపెట్టిన తర్వాత వరుసగా అన్ని ఒకదాన్నొకటి టెంప్ట్ అయిపోయి అన్నీ పొడుచుకుంటూ ఉంటాయి. అది గమనించి మీరు ముందు ఏదైతే పోట్లాడుతూ ఉన్నాయి అన్నిటి మీదకి పోట్లాడడానికి వెళ్తా ఉంది ఈ పిల్ల అనుకున్నప్పుడు దాన్ని తీసి ఒక కనీసం ఒక 5-6 గంటల సేపు దాన్ని సపరేట్గా ఉంచాలి. తర్వాత అవి పొడుచుకున్నప్పుడు అయిన గాయాలకి కాస్త పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ లాంటిది రాసుకోవాలండి. కారణం ఏంటంటే ఆ పొడుచుకున్న దానివల్ల మనం కొంచెం మంచి మెడిసిన్ వాడకపోతే ఈ మొహం అంతా వాచిపోయి, ఈ బ్లడ్ క్లాట్ అయిపోయి మొహం దగ్గర నల్లగా తయారైపోయి పిల్లలు మేత తినలేక చచ్చిపోతాయండి. చాలా వరకు అదే కొంచెం ఈ చిన్నపిల్లల మోర్టాలిటీలో అదొక కారణం. ఆ పోట్లాడుకోవడం అనేది ఒక కారణం అందులో జాతి కోళ్ళల్లో. ఆ విధంగా అంత దెబ్బ తగిలి ఇదైనప్పుడు వాటికి పవర్ఫుల్ యాంటీబయాటిక్, నాకు తెలిసినంత వరకు నేనైతే వాడుతున్నది టీబ్యాక్ట్ అని చెప్పని ఒక ఆయింట్మెంట్ వాడుతున్నానండి. ఆ ఆయింట్మెంట్ వాడితే 2 రోజుల్లో ఆ గాయాలు మానిపోతాయి. రెండోది, కొద్దిగా మాయిశ్చరైజర్ ఉంటే కొద్దిగా ఆ తగిలిన దెబ్బలు బాగా బీసుకుపోయి ఇది కాకుండా కొంచెం ఆయింట్మెంట్ పూసినందువల్ల ఇదవుతుంది. అది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలండి. అది జాగ్రత్తగా గమనించుకుంటేనే మనకు ఖచ్చితంగా మనం పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. పోట్లాడుకునే పిల్లల్లో కొన్ని మాత్రం అన్నిటినీ టెంప్ట్ చేస్తాయి, మొత్తం కోడి పిల్లల్ని. అది జాగ్రత్తగా గమనించుకొని ఆ పోట్లాడేదాన్ని కొంచెం సపరేట్గా ఉంచి కొద్దిసేపు దాన్ని కాస్త శాంతపరిస్తే మనకు ఆ పోట్లాడుకునేది తప్పుతుంది. మనం ఆ పోట్లాడుకునేటప్పుడు వాటికి కొంచెం మనం డైవర్ట్ చేయాలి వాటిని ఒకదాన్నొకటి పొడుచుకునేటప్పుడు. ఇంపార్టెంట్, మనం పొడుచుకునే పిల్లని పక్కన పెట్టడమే కాదు, అవి పొడుచుకునే ఆ ఇన్స్టింక్ట్ రాకుండా ఉండడం కోసం మనం కొంచెం డైవర్ట్ చేయాల్సి ఉంటుంది వాటిని. అట్లా ఎట్లా డైవర్ట్ చేయాల్సి ఉంటుందంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకి, కొన్ని రకాల వాటికి కోడి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అయ్యేటి అవి ఎట్లా అంటే, ఇప్పుడు సపోజు మనం ఎర్రగడ్డలు ఉన్నాయి, అంటే ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డల్ని మనం కట్ చేసి ముక్కలుగా చేసి అట్లా వాటికి ఆ పొడుచుకుంటున్న సందర్భంలో కొంచెం ఆ మైండ్ డైవర్ట్ అయ్యేదానికోసం ఆ ఉల్లిగడ్డలు అట్లాంటి చల్లడం లేదు, ఏదన్నా పళ్ళు కాయలు ఇట్లాంటివి ఏదన్నా వేయడం లేదు. ఇంకా బెస్ట్ ఏంటంటే కొబ్బరి చెప్పులండి.
కొబ్బరి చిప్పలు మామూలుగా మనం వాడుకుంటాం కదా, కొబ్బరికాయలు, పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి. అవి పగలగొట్టినప్పుడు ఆ పచ్చి కొబ్బరిని బాగా ఇష్టంగా తింటాయి కోడి పిల్లలు. అసలు పోడ్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాటికి వేరే మనం సఫిషియెంట్గా ఫీడ్ పెడుతున్నాం. వాటి ఫీడ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. న్యాచురల్గా తల్లితో పాటు తిరిగేటప్పుడు, లేకపోతే ఏదైనా కొద్దిగా కోడి పిల్లలు ఉన్నప్పుడు అట్లా ఓపెన్ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి. మేత కోసం, పురుగుల కోసం అది అటు ఇటు తిరుగుతూ ఈ పొడుచుకోవాలనే ఇన్స్టింక్ట్ రాదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం సాలిడ్గా మనం ఒక్క దగ్గరే పెంచుతున్నప్పుడు, కాన్సన్ట్రేటెడ్గా ఒక్క దగ్గర కోడి పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాటిని ఇంకా మనం ఫీడ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అవి రూమ్లోంచి బయటికి రాగానే వాటికి ఫీడ్ వేసి పెడుతున్నాం. కడుపు నిండా తినేస్తాయి. తిన్న తర్వాత ఏం చేయాలి? ఏదో ఒకటి ఇంకా మొదలు పెడితే ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం మొదలు పెడతాయి. అట్లా పొడుచుకోకుండా ఉండడం కోసం వాటికి కొంచెం బాగా ఎక్సర్సైజ్, ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ ఉండేదానికోసం ఈ కొబ్బరి చిప్పలు లాంటివి పగలగొట్టి కొబ్బరి చిప్పని అట్లా పెట్టేసామంటే చాలా నీట్గా అన్ని పొడుచుకొని తింటూ ఉంటాయి కొబ్బరి చిప్పని. ఆ పొడుచుకున్నప్పుడు దాని ముక్కుకి ఉన్న దాన్ని ఏమంటారంటే ఆ ముక్కుకు ఉన్న జిల, ఆ ఫీలింగ్, ఆ ముక్కుకి ఏదో ఒక పని చెప్పాలి కాబట్టి ఆ కొబ్బరి చిప్పను పొడుచుకుంటూ తింటూ ఉంటే, కొంచెం ముదురు కొబ్బరి కాబట్టి పొడుచుకుంటూ తింటూ ఉంటాయి. దాన్ని ఆ ధ్యాసలో పోతుంది పొడుచుకోకుండా. దీన్ని ఇక మనం ఆ విధంగా డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పొడుచుకోకుండా డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డైవర్ట్ చేసుకోవడానికి మనం టమాటాలు వేసుకోవచ్చు, లేదు కొబ్బరి వాడుకోవచ్చు, లేదు ఉల్లిగడ్డలు వాడుకోవచ్చు. ఇట్లా ఏదైనా సరే మనకు ఏదైనా పళ్ళు, బొప్పాయికాయలు ఇట్లాంటివి ఏదైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పొడుచుకుంటూ ఉంటాయి, తింటూ ఉంటాయి. వాటిని మర్చిపోతాయి అన్నమాట. పోట్లాడుకోవాలనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేయడం. అది చేస్తే ఈ పొడుచుకునే విషయం గురించి మనం కొంచెం భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ రెండు పరిష్కారాలే దీనికి. ఒకటి, పొడుచుకుంటున్న పిల్లల్ని విడగొట్టి మిగిలినవి పొడుచుకోకుండా వాటికి డైవర్షన్ ఇవ్వడం. అది ఏదో వాటికి ఇష్టమైన ఆహారాన్ని పడేసామంటే అవి పొడుచుకొని తింటూ ఉంటాయి కొంచెం ఎక్కువ టైం. ఈ రెండే పరిష్కారాలు అండి పొడుచుకోవడంలో. ఈ విషయాన్ని ఫాలో అయితే మనం చిన్నపిల్లల్ని పొడుచుకొని దీంట్లోంచి కాపాడుకోవచ్చు, మోర్టాలిటీ తగ్గుతుంది.